చెప్పుకుంటే పరువు పోద్ది, చెప్పుకోకుంటే పానం పోద్ది అన్నట్టే తయారైంది. పోండి కాంగ్రెస్ వాళ్ళ కదా. రాష్ట్రంలో ఆళ్ళ సర్కారే వచ్చింది. పబ్లిక్ మస్తు సేవ చేస్తున్నాం, నేరాలు తగ్గినాయని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళకే తిప్పలు తప్పుతలేవు. పోండ్రి అగో గంతగనం ఏమైందని చూస్తున్నారా? ఇక చూడుండ్రి, జర వాళ్ళకు ఓదార్పు యాత్ర చేయుండ్రి. పాపం నిజామాబాద్ కాడ కాంగ్రెస్ వాళ్ళ భూమిని ఏరేటోళ్ళు రాయించుకున్నారట. నవ్వకుండ్రి, నిజంగానే అయ్యింది. నిజామాబాద్ కాడున్న శమ్ముని గుడి వెనకాల కాంగ్రెస్ పార్టీ టౌన్ ఆఫీస్ కోసం 75 గజాల జాగా కొనిపెట్టిందట. జాగా ఖాళీగా ఉన్నదని రూమ్ లేసి కిరాయికి ఇచ్చుకున్నారు. కానీ మొన్న మే నెలల రిజ్వానా బేగం అనేటామా మాజీద్ అనేటాయనకు రిజిస్ట్రేషన్ చేసిందట. పోయిన నెల 24 తారీఖు నాడే భూమి చేతులు మారిపోయిందట. రెవెన్యూ ఆఫీసులో అన్ని కాగితాలు కూడా తయారైనాయట. నెల రోజులైనాక ఈ ముచ్చట కాంగ్రెస్ వాళ్లకు ఎరికైందట. ఓర్ని, మా సర్కారులా మా పార్టీ భూమిని మాయం చేస్తారా అని పోలీస్ స్టేషన్ కు పోయి కేసు పెట్టిందట. జర బయటికి రాకుండా ఎంక్వైరీ చేయండి. బయటికి వస్తే మా ముఖ్యమంత్రి, పార్టీ ప్రెసిడెంట్ కాంచెల్లి అందరి పరువు పోతుందని చెప్పుకొచ్చిందట. కానీ ఇసొంటి ముచ్చట్లు ఆగుతాయా? అటిటైనా బయటికి రానే వచ్చింది. కానీ రేవంత్ సారేమో శాంతి భద్రతలు మస్తుగున్నాయని చెప్పుకొస్తున్నాడు. మేము వచ్చినాక ఆఫీసర్లు మస్తు పని